బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్లో మరోసారి బంద్ సైరన్ మోగింది. తమకు రోజువారీ వేతనాలు నేటి నుంచి 30% పెంచాలని, అలా పెంచిన వారికి మాత్రమే పని చేస్తామని ఫెడరేషన్ నాయకులు తేల్చి చెప్పారు. 30% వేతనం పెంచిన ప్రొడ్యూసర్ కేస్ షూటింగ్కి వెళ్లాలని ఫెడరేషన్ నిర్ణయించారు. అందుకు ఫిల్మ్ ఛాంబర్ ఒప్పుకోకపోవడంతో టాలీవుడ్లో షూటింగ్స్ బంద్ కానున్నాయి. దీంతో ఎక్కడా షూటింగ్స్ అక్కడ నిలిచిపోయాయి. ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సిన సినిమాలు కూడా వాయిదా వేశాయి. కెమెరా డిపార్ట్మెంట్ కూడా ఈ బంద్లో పాల్గొని నిరసన తెలుపుతున్నాయి. దీని గురించి మరింత సమాచారం మా ఫిలిం రిపోర్టర్ గంగాధర్ అందిస్తారు. గంగాధర్, చెప్పండి, ఏంటి సమస్య పట్ల ఇప్పటికీ తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఎలా స్పందించింది? దీనికి తాజా అప్డేట్ ఏంటి? రహీం, తెలుగు ఫిలిం ఫెడరేషన్ అయితే నిన్న సాయంత్రం ఒక లేఖను విడుదల చేసింది. ఏదైతే షూటింగ్స్ బంద్ చేయాలని, తమకు వేతనాలు 30% పెంచి ఇచ్చిన వారికి మాత్రమే షూటింగ్స్ లో పాల్గొంటామని కూడా ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు అయితే తేల్చి చెప్పారు. వేతనాలు కూడా పెంచిన వేతనాలు ఏ రోజుకి ఆ రోజే పే చేయాలి. వారం రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి ఇస్తామంటే కుదరదు. ఎందుకంటే చాలా మందికి వేతనాలు కొడుతున్నారు. ఒక రోజు 2 రోజులు పనిచేసే వాళ్ళకి నష్టం వస్తుంది. కాబట్టి ఏ రోజు వేతనం ఆ రోజే రావాలనేది కూడా ఒక డిమాండ్ గా వినిపిస్తుంది. అలాగే 30% వేతనాలు అయితే పెంచేందుకు వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఒక అధికారిక ప్రకటన అయితే రిలీజ్ చేసింది. ఏదంటే ఫెడరేషన్ పక్షపాతంగా 30% వేతనాల పెంపును డిమాండ్ చేస్తుంది. కానీ ప్రస్తుత చట్టాల ప్రకారం నైపుణ్యం ఉన్న వారికి మాత్రమే, అలాగే కొంతమందికి మాత్రమే కనీస వేతనాల కంటే ఎక్కువ చెల్లిస్తున్నాము. ఈ అంతరాయం నిర్మాణంలో ఉన్న చిత్రాలకు భారీ నష్టాన్ని కలిగిస్తుంది. చాలా దశాబ్దాలుగా ఫెడరేషన్ సభ్యులతో కలిసి పనిచేస్తున్న మనం ఈ నిర్ణయాన్ని ఖండిస్తున్నాము. ఈ సమస్యకు పరిష్కారం సాధించేందుకు ఛాంబర్ మరియు సంబంధిత అధికారులతో చర్చలు కూడా జరుపుతున్నాము. నిర్మాతలు ఎలాంటి స్వతంత్ర చర్యలు కానీ సంఘాలతో కానీ ప్రత్యేక ఒప్పందాలు చేసుకోకుండా ఫిలిం ఛాంబర్ జారీ చేసే మార్గనిర్దేశకాలను ఖచ్చితంగా అనుసరించాలని కూడా తెలియజేసినట్టు ఏదైతే ఫిలిం ఛాంబర్ గౌరవ కార్యదర్శి ఉన్నారో దామోదర్ ప్రసాద్ అయితే ఒక అధికారిక ప్రకటన అయితే రిలీజ్ చేశారు. ఎందుకంటే కొంతమంది స్ట్రైక్ జరుగుతున్నప్పుడు ఫెడరేషన్ తో కొన్ని ప్రత్యేక మేము ఇస్తాం, మీకు ఎక్కువ రండి, మా సినిమా షూటింగ్ రండి అని తెలుసుకునే ప్రయత్నాలు అయితే కొంతమంది చేస్తారు. ఈ నేపథ్యంలోనే అలాంటి ప్రయత్నాలు ఎవరూ చేయొద్దని కూడా దామోదర్ ప్రసాద్ అయితే తెలియజేశారు. ఇక ఈ ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ కి సంబంధించి 24 కార్మిక సంఘాల నాయకులకు కూడా ఫిల్మ్ ఫెడరేషన్ అయితే ఒక లెటర్ జారీ చేసింది. ఈ రోజు నుంచి సర్వసభ్య సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాము. వేతనాల పెంపుకు సంబంధించి కోఆర్డినేషన్ కమిటీని కూడా ఏర్పాటు చేశాము. ఆ కోఆర్డినేషన్ కమిటీకి చైర్మన్ గా సయ్యద్ హిమయున్, అలాగే వీరశంకర్ వీళ్ళిద్దరిని నియమించాము. ఈ రోజు సోమవారం నుంచి 30% వేతనాలు పెంచి ఇవ్వాలనేది ముఖ్యమైన డిమాండ్ గా కూడా వీళ్ళు అందులో తెలియజేశారు. అలాగే ఎవరైతే సోమవారం నుంచి 30% వేతనాలు ఇస్తామని ప్రొడ్యూసర్ నుంచి కన్ఫర్మేషన్ లెటర్ ఇచ్చిన వారికి మాత్రమే సంబంధిత లెటర్ ఫెడరేషన్ ద్వారా యూనియన్ నాయకులకు తెలియజేసిన తర్వాత మాత్రమే విధులకు వెళ్ళాలని కూడా ఇందులో అయితే స్పష్టంగా తెలియజేశారు. అలాగే అప్పటి వరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంబంధించిన సభ్యులు ఎవరు కూడా సినిమాకు కానీ, వెబ్ సిరీస్ లకు కానీ, అలాగే ఇతరత్ర తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఎలాంటి షూటింగ్లు జరిగినా విధులకు హాజరవ్వకూడదని కూడా వీళ్ళైతే జారీ చేయడం జరిగింది. అలాగే ఈ రూల్స్ ఎవరైనా ఎక్కడైనా తెలుగు సినిమా ఇక్కడ ఏ సినిమా షూటింగ్ జరిగినా కూడా అన్నిటికీ ఇది వర్తిస్తుందని కూడా చెప్పారు. అలాగే ఇతర భాషా చిత్రాలకు కూడా తమిళ్ కానీ, మలయాళం కానీ ఇక్కడ ఏదైతే హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతాయో వాటన్నిటికి కూడా ఇది వర్తిస్తుందని కూడా సెక్రటరీ అమ్మిరాజు కానిమిల్ అయితే ఒక లెటర్ అయితే చేశారు. మరి దీని మీద ఇప్పుడు ఈ రోజు ఉదయం 11 గంటలకు నిర్మాతల అత్యవసర సమావేశం కూడా ఉంది ఫిల్మ్ ఛాంబర్ లో. ఈ అత్యవసర సమావేశంలో నిర్మాతలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఫెడరేషన్ చెప్పినట్టు 30% వేతనాలు పెంచి ఇస్తారా, లేక ఈ నేపథ్యంలోనే హీరోల వేతనాలకు సంబంధించి కూడా ఒక చర్చ జరుగుతుంది. హీరోల వేతనాలు భారీగా పెరిగిపోతున్నాయి, 100 కోట్ల దాకా వెళ్ళిపోతుంది. ఒక హీరోకి హిట్ పడితే అతను ఏకంగా 10 కోట్లు 20 కోట్లు పెంచేస్తున్నారు. కానీ ఎవరైతే కార్మికులు కష్టపడి పనిచేస్తున్నారో కార్మికులకు మాత్రం కనీస వేతనాలు ఇవ్వడానికి కూడా నిర్మాతలకు మనసొప్పట్లేదని కూడా చాలా మంది అయితే అభిప్రాయాలతో వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి నిర్మాతలు చర్చించిన తర్వాత ఈ రోజు అత్యవసర సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, వాటిని ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు ఏకీభవిస్తారా లేదనేది కూడా మనం వేచి చూడాల్సింది. అంటే గంగాధర్, ఇక్కడ ఇప్పటికే నిర్మాతల సంబంధించి ఆ వైపు నుంచి కూడా ఏదైతే ఈ ఫిలిం ఫెడరేషన్ వాళ్ళకు ఒక హెచ్చరిక కూడా జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే చాలా వరకు పెంచాము, ఇంకా పెంచే ప్రసక్తే లేదు అనేటువంటి వార్త కూడా బయటకు వచ్చింది. నిజమేనా? నిర్మాత మండలి ఆ విధంగా తేల్చి చెప్పేశారా? ఏదైతే మనకు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ నిన్న రిలీజ్ చేసిన అధికారిక ప్రకటనలో చాలా వరకు చాలా మందికి అయితే వేతనాల కంటే ఎంతో ఎక్కువ చెల్లిస్తున్నాము, కానీ వీళ్ళు అన్యాయంగా డిమాండ్ చేస్తున్నారు. 30% వేతనాల పెంపును డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత చట్టాల ప్రకారం నైపుణ్యం ఉన్న వారికి మరియు లేని వర్కర్లకు కూడా కనీస వేతనాల కంటే ఎక్కువ చెల్లిస్తున్నాము.
కానీ ఇంకా పెంచమని అడిగితే ఎలా పాసిబుల్ అవుతుంది, నిర్మాతలకు నష్టం వస్తుందనే విధంగా అయితే ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఇప్పుడైతే పెంచే ఛాన్స్ అయితే లేదన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ స్ట్రైక్ కూడా 2-3 రోజుల్లో అన్ని సర్దుమణిగి స్ట్రైక్ కూడా తీసేసి మళ్ళీ యథావిధిగా విధులకు హాజరయ్యేలాగా ఫిల్మ్ ఫెడరేషన్ కూడా ఆదేశించే అవకాశం అయితే కనిపిస్తుంది రహీం. ఓకే రైట్ గంగాధర్ రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.